ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని అడిషనల్ ఎస్పీ రాబిన్సన్ గురియా ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మమత, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అబుజ్ మడ్ అటవీ ప్రాంతం ప్రస్తుతం కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. మొన్న వారం రోజుల క్రితమే కాంకేర్ జిల్లాలో చోటేబిటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో దాదాపు 29 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుపెట్టారు. ఇప్పుడు నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలోని పేక్మేట్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 4 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా పోలీసులు రికవరీ చేశారు. పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టులకు వైపు భారీ నష్టం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ ని నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ని స్వయంగా ఎస్పీ అండ్ ఐజీ ఇద్దరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎస్పీ, ఐజీ ఇద్దరు కనుక పర్యవేక్షిస్తున్నారు అంటే ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అనుభవాలు, గతంలో ఉన్నటువంటి ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి చూసినప్పుడు పెద్ద స్థాయి అధికారులు ఉన్నారంటే కనుక కనీసం 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన సందర్భాల్లో మాత్రమే ఐజీలు, ఇతర ఉన్నత అధికారులు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం నారాయణపూర్ అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ను స్వయంగా ఐజీ అండ్ ఎస్పీ ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు లీకులు ఇవ్వడాన్ని బట్టి చూస్తే కనుక ఏదైతే కాంకేర్ జిల్లా చోటేబిటి అటవీ పరిధిలోని కల్పార్ అటవీ ప్రాంతంలో ఇదే నెలలో 18-19 తారీఖులో జరిగినటువంటి ఎన్కౌంటర్ ని గుర్తు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇదే ఎన్కౌంటర్ మళ్ళీ కొనసాగుతుందని చెప్తున్నారు. 4 మృతదేహాలను రికవరీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, అట్లాగే స్పెషల్ పార్టీస్ ని కూడా, కొన్ని అడిషనల్ ఫోర్సెస్ ని కూడా రంగంలోకి దింపినట్టు చెప్తా ఉన్నారు. మావోయిస్టుల మూవ్మెంట్ ని మేము క్యాచ్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు డామినేషన్ పార్టీస్ తో పాటు కూంబింగ్ పార్టీస్ ని కూడా మోహరించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి స్పాట్ లో అడిషనల్ ఎస్పీ రాబిన్సన్ ఉన్నారు. ఆయనతో పాటు ఎస్పీ అండ్ ఐజీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. సంఖ్య అయితే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పడాన్ని బట్టి చూస్తే అబుజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టినట్టుగా చెప్తున్నారు. ఒక మావోయిస్ట్ అగ్రనేత, ఛత్తీస్గఢ్ లో పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి ఒక మావోయిస్ట్ అగ్రనేతను టార్గెట్ చేసుకుని ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టుగా చెప్తుంది. పువర్తి మొత్తం పోలీసుల ఆధీనంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆ పువర్తితో పాటు మనం చూసినట్టయితే ప్రతి జిల్లాలో కూడా ఇదే పోలీస్ మోహరింపు ఉంది. ఇదే ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.